అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమినే తట్టుకోలేకపోతున్న వైసీపీకి కీలక నేతల వరుస రాజీనామాలు కోలుకోలేని షాక్లు ఇస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీలైన కీలక నేతలు జగన్కు దండం పెట్టి వెళ్లిపోతున్నారు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ ఎవరి దారు వారు చూసుకుంటున్నారు. వైసీపీతో పాటు తమ పదవులకు కూడా రిజైన్ చేస్తూ స్ట్రోక్ల మీద స్ట్రోక్లు ఇస్తున్నారు. ఓడిపోయినప్పుడు వలసలపై జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్లే జరుగుతోంది ఇప్పుడు. పోయేవారిని ఆపలేం కదా. ఇది వైసీపీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో తనను కలిసిన నేతల వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన నిర్వేదం. వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలతో టచ్లో ఉన్నారని కోటరీ నేతలు జగన్ దృష్టికి తెచ్చినప్పుడు అంతలా నిర్వేదం వ్యక్తం చేశారాయన. తన తల్లి విజయమ్మతో కలిసి పార్టీని స్థాపించారని, మళ్లీ అక్కడి నుంచే పార్టీని పునర్నిర్మిస్తానని అప్పుడు ఆయన ధీమా వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన తల్లి కూడా పార్టీలో లేరనుకోండి, అది వేరే విషయం. జగన్ కి మాత్రం ఆ పరిస్థితి వస్తున్నట్లే కనిపిస్తోంది. అనుకున్నట్లే జగన్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కరోజే వైసీపీకి ట్రిపుల్ షాక్ తగిలింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట్రమణ గుడ్ బై చెప్పనున్నారు. వైసీపీ ముఖ్య నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారాయన. పార్టీని వదలడానికి రెడీ అయ్యారు. మోపిదేవి వెంకట్రమణ బాటలోనే బీద మస్తాన్రావు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీద మస్తాన్రావు 2009 ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు. బీద మస్తాన్రావు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు. 2020లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు శాసనసభకు గాని లోక్సభకు గాని పోటీ చేయనని ప్రకటించారు. 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆయన కూడా వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారట. చీరాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసి సదరు లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. 2014లో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెకు టీడీపీ అధినేత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. పరిటాల రవి అనుచర వర్గానికి చెందిన నాయకురాలిగా పేరున్న ఆమె టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయి నిండా 2.5 నెలలు గడవక ముందే వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధా రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తర్వాత 2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బడా గ్రానైట్ వ్యాపారి అయిన సిద్ధా వ్యాపార లెక్కలతో తర్వాత వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే జగన్ మొండిచేయి చూపించడంతో ఇటీవల రాజీనామా చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత, సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతారని మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్పష్టం చేశారు. ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం పార్టీ పదవులతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఆయన అనుచరుడు ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా జగన్కి తూచ్ చెప్పి టీడీపీలో చేరిపోయారు. తాజాగా ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు దంపతులు సైతం పసుపు కండువా కప్పేసుకున్నారు.
మేయర్తో పాటు 30 మంది ఏలూరు కార్పొరేటర్లు కూడా ఫ్యాను పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దాంతో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయి ఇక ఏలూరులో వైసీపీ కథ కంచికి చేరినట్లే అంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కూడా ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలిపారు. 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. దాంతో ఆయన ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరమయ్యారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య సైతం ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేశారు. రోసయ్య ఇటీవల గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి వైఎస్ కుటుంబానికి బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తనను పార్టీ పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో బాలినేని కూడా జగన్కు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి వైసీపీ పునర్నిర్మాణానికి జగన్ పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.